హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఆ ఫ్రేజెస్ ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, అగెయిన్స్ట్, నెక్స్ట్ టు, బికాజ్ ఆఫ్, బెనీత్, ఎక్సెప్ట్ ఫర్, అవే ఫ్రమ్ ఇలాంటివి. ఇవి మనకు మాట్లాడేటప్పుడు చాలా అవసరమయ్యే ఫ్రేజెస్ అన్నమాట. ఇందులో ఒకటి కన్నా ఎక్కువ ప్రిపోజిషన్స్ ఉంటాయి. వీటిని మనం కరెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అగెయిన్స్ట్. అగెయిన్స్ట్ అంటే ఏంటంటే, అగెయిన్స్ట్ అన్న వర్డ్‌కి మనం తెలుగులో మీనింగ్ తీసుకుంటే, ఎదురుగా, ఆనుకొని, లేకపోతే వ్యతిరేకంగా ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. అంటే సేమ్ వర్డ్‌కి సందర్భాన్ని బట్టి మీనింగ్స్ మనం మారుతూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్‌కి పుట్ ద బెడ్ అగెయిన్స్ట్ వాల్. పుట్ ద బెడ్ అగెయిన్స్ట్ ద వాల్. ఇక్కడేంటంటే గోడకి ఆనుకొని వెయ్యండి బెడ్ అని అర్థం అన్నమాట. షీ లీన్డ్ అగెయిన్స్ట్ ద వాల్ లేకపోతే అగెయిన్స్ట్ ది డోర్. ఆమె గోడకు ఆనుకొని ఉంది. అంటే ఇక్కడ టచ్, నియర్ ఇలాంటి అర్థాలొస్తాయి. మరి వేరే మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఐ యామ్ అగెయిన్స్ట్ యువర్ డెసిషన్. ఇక్కడ ఏంటంటే నీ నిర్ణయానికి నేను వ్యతిరేకం. ఐ యామ్ అగెయిన్స్ట్ యువర్ డెసిషన్. నువ్వు నా ప్రపోజల్‌కి లేకపోతే నా డెసిషన్‌కి అవునంటావా? కాదంటావా? అని అడిగే సందర్భంలో ఆర్ యూ ఫర్ ఆర్ అగెయిన్స్ట్ మై ప్రపోజల్? ఆర్ యూ ఫర్? ఫర్ అంటే నువ్వు ఓకేనా అని. ఆర్ అగెయిన్స్ట్ వ్యతిరేకమా? ఇలా మనం క్వెషన్ అడగొచ్చు. ఆర్ యూ ఫర్ ఆర్ అగెయిన్స్ట్ మై ప్రపోజల్? ది గవర్నమెంట్ షుడ్ టేక్ లీగల్ యాక్షన్ అగెయిన్స్ట్ దెమ్. ఇక్కడేంటంటే వాళ్ళకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి అని. వాళ్ళకు వ్యతిరేకంగా అని చెప్పాలంటే అగెయిన్స్ట్ దెమ్. అగెయిన్స్ట్ టు కాదు. అగెయిన్స్ట్ దెమ్. సో, అగెయిన్స్ట్ తర్వాత జనరల్‌గా మనం నౌన్‌ని ఉపయోగిస్తామనమాట. అగెయిన్స్ట్ మై ప్రపోజల్ లేకపోతే అగెయిన్స్ట్ దెమ్ నౌన్‌ని కానీ, ప్రొనౌన్‌ని కానీ అగెయిన్స్ట్ దెమ్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇలా మనం యూజ్ చేస్తాం. ఐ కాంట్ యాక్ట్ అగెయిన్స్ట్ ద లా. ఇక్కడ కూడా చూడండి అగెయిన్స్ట్ ద లా. అగెయిన్స్ట్ తర్వాత మనం ఏమంటున్నాం? నౌన్‌ని ఉపయోగిస్తున్నాం. ద లా అంటే ఏంటి? చట్టం. నేను చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేను. ఐ కాంట్ యాక్ట్ ఇక్కడ యాక్ట్ అంటే బిహేవ్ అని. ఐ కాంట్ బిహేవ్ అగెయిన్స్ట్ ద లా. సో, ఇక్కడేంటి వ్యతిరేకంగా అని అర్థం అన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేజ్ చూద్దాం. నెక్స్ట్ టు అంటే పక్కన అని. ఎగ్జాంపుల్స్ చూద్దాం. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ నెక్స్ట్ టు అవర్ హౌస్. మా ఇంటి పక్కన ఒక అందమైన తోట ఉంది. సిట్ నెక్స్ట్ టు మీ. నా పక్కన కూర్చో. కెన్ ఐ సిట్ నెక్స్ట్ టు ద విండో. నేను విండో పక్కన కూర్చోవచ్చా? సో, నెక్స్ట్ టు అంటే పక్కన అని. నెక్స్ట్ టు అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే ఆల్‌మోస్ట్ దాదాపు అనే అర్థం కూడా వస్తుంది. ఎగ్జాంపుల్‌కి దే పే మీ నెక్స్ట్ టు నథింగ్. వాళ్ళు నాకు అస్సలు అంటే నెక్స్ట్ టు అంటే ఇక్కడేంటి దే పే మీ ఆల్‌మోస్ట్ నథింగ్. వాళ్ళేమి ఇవ్వరు నాకు. అంటే నెక్స్ట్ టు అంటే ఆల్‌మోస్ట్ అని. దే పే మీ నెక్స్ట్ టు నథింగ్ అంటే దే పే మీ ఆల్‌మోస్ట్ నథింగ్. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇక్కడ ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్ చాలా కష్టం. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్ అంటే సాధ్యమయ్యే పని కాదు అని. సో, ఇక్కడ నెక్స్ట్ టు అంటే ఆల్‌మోస్ట్ అని అర్థం అన్నమాట. మీరు కూడా నెక్స్ట్ టు అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించి ఒక కామెంట్‌ని, ఎగ్జాంపుల్ సెంటెన్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక్కటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఒక్క లైక్ ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తుంది. సో, ప్లీజ్ లైక్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నెక్స్ట్ ప్రిపోజిషన్ అడ్జసెంట్. అడ్జసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ నియర్ చాలా దగ్గరగా, నెక్స్ట్ టు, టచింగ్. సో, దీని అర్థం కూడా పక్కన అని. కాకపోతే దీన్ని మనం ఇంకా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. అంటే పక్కనే అని చెప్తాం కదా! అలా చెప్పేటప్పుడు యూజ్ చేయొచ్చు. వి వర్క్ ఇన్ అడ్జసెంట్ బిల్డింగ్స్.
మేము పక్కనే అంటే ఆనుకొని ఉన్న బిల్డింగ్స్‌లో పని చేస్తాము. లేకపోతే చాలా దగ్గరలో ఉన్న బిల్డింగ్స్‌లో అంటే పక్కనే ఉన్న బిల్డింగ్స్‌లో పని చేస్తాము. వి వర్క్ ఇన్ అడ్జసెంట్ బిల్డింగ్. దే లివ్ ఇన్ అడ్జసెంట్ హౌసెస్. వాళ్ళు పక్కనే ఉన్న ఇళ్లలో నివసిస్తారు. వి లివ్ ఇన్ ఎ హౌస్ అడ్జసెంట్ టు ద బస్ స్టాప్. మేము ఎక్కడ నివసిస్తామంటే మా ఇల్లు ఎక్కడుందంటే బస్ స్టాప్‌కి దగ్గరలో అని అర్థంతో చెప్తున్నామనమాట. అడ్జసెంట్ అంటే పక్కన అని మీనింగ్. నెక్స్ట్ బికాజ్ ఆఫ్. బికాజ్ ఆఫ్ అంటే అందువల్ల, దానివల్ల అని చెప్పే అర్థంతో యూజ్ చేస్తాం. ఐయామ్ లేట్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్. అంటే బ్యాడ్ వెదర్ అంటే ఏదైనా కావచ్చు. తీవ్రమైన ఎండ కావచ్చు, వర్షం, గాలి, తుఫాను వీటన్నిటిని కలిపి మనం బ్యాడ్ వెదర్ అని కామన్‌గా చెప్తామనమాట. సో, ఐయామ్ లేట్ లేకపోతే పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ వాస్ లేట్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్. సో, ఐ కుడెంట్ కాల్ యూ బికాజ్ ఆఫ్ ఆర్ స్టాఫ్ మీటింగ్. మా స్టాఫ్ మీటింగ్ ఉన్నందువల్ల నేను ఫోన్ చేయలేదు. ఇక్కడ బికాజ్ ఆఫ్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి ఖచ్చితంగా నౌన్‌ని యూజ్ చేయాలి. నౌన్‌ని కానీ, ప్రొనౌన్‌ని కానీ యూజ్ చేయాలి. బికాజ్ ఆఫ్ ఆర్ స్టాఫ్ మీటింగ్. బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్. బ్యాడ్ వెదర్ అనేది ఇక్కడ ఏంటంటే ఒక వెదర్ అనేదేంటి నౌన్. సో, బ్యాడ్ వెదర్ అంటే అలాంటి వాతావరణం అని. సో, బికాజ్ ఆఫ్ తర్వాత మనం ఖచ్చితంగా నౌన్‌ని ఉపయోగించాలి. ఐయామ్ హ్యాపీ బికాజ్ ఆఫ్ యూ. నేను నీ వల్ల సంతోషంగా ఉన్నాను. ఐయామ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ. నీ వల్ల ఇక్కడున్నాను. బికాజ్ ఆఫ్ యూ. బికాజ్ ఆఫ్ తర్వాత మనం ఏం యూజ్ చేస్తున్నాం? ప్రొనౌన్‌ని యూజ్ చేస్తున్నాం. యూ అంటే చెప్పుకున్నాం కదా! నౌన్‌ని కానీ, ప్రొనౌన్‌ని కానీ యూజ్ చేయొచ్చు అని. బినీత్ అంటే అట్ ఏ లోవర్ లెవెల్. అంటే కింది భాగం, అడుగున అని చెప్పే అర్థంతో యూజ్ చేస్తాము. షీ హిడ్ ద లెటర్ బినీత్ ద పైల్ ఆఫ్ పేపర్స్. అంటే పేపర్స్ యొక్క గుట్ట లేక వాటి కింద ఆమె లెటర్‌ని దాచింది అని చెప్పడానికి ఇక్కడ బినీత్ ద బండిల్ ఆఫ్ లేకపోతే బినీత్ ద పైల్ ఆఫ్ పేపర్స్ ఆర్ బుక్స్ ఏదైనా కావచ్చు. సో, నెక్స్ట్ వన్ వి హాడ్ అవర్ లంచ్ బినీత్ ఎ లార్జ్ ట్రీ. ఒక చెట్టు క్రింద మేము మా లంచ్ తిన్నాము. వి హాడ్ అవర్ లంచ్ బినీత్ ఎ లార్జ్ ట్రీ. సో, ద గ్రౌండ్ బినీత్ మై ఫీట్ షుక్ వెరీ బ్యాడ్లీ. నా పాదాల కింద భూమి చాలా భయంకరంగా కదిలింది. సో, ఇట్ షుక్ బ్యాడ్లీ అంటే బినీత్ ద ఫీట్ అంటే కింది పాదాల కింద ఉన్న భూమి అని. బినీత్ అంటే వేరే మీనింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే జనరల్‌గా చెప్తుంటాం కదా! అతను చాలా కటువుగా మాట్లాడతాడు. అతని మొరటుతనం వెనుక మంచి మనసు ఉంది. ఇలా అంటే దాని వెనుక, దాని క్రింద ఆ మనసు క్రింద అంటే ఇక్కడ చెప్పుకోవాలంటే మనం అటువంటి సెంటెన్సెస్‌లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌కి హి హాస్ ఎ వార్మ్ హార్ట్ బినీత్ హిస్ గ్రఫ్ మేనర్. గ్రఫ్ మేనర్ అంటే గ్రఫ్ అంటే మొరటు మనస్తత్వం. మొరటు బిహేవియర్ వెనకాల క్రింద అడుగున ఏముందంటే వార్మ్ హార్ట్ మంచి హృదయం ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం మనం బినీత్‌ని యూజ్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ ఫ్రేజ్ ఏంటంటే అవే ఫ్రమ్. అవే ఫ్రమ్ అంటే దూరంగా అని. ఐ విల్ బి అవే ఫ్రమ్ హోమ్ ఫర్ 2 వీక్స్. నేను 2 వారాలు ఇంటికి దూరంగా ఉన్నానంటే బయటికెళ్తున్నా అని. ఐయామ్ అవే ఫ్రమ్ ది ఆఫీస్ అంటిల్ నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే దాకా నేను ఆఫీస్‌కి రాను అంటే దూరంగా ఉంటాను అని అర్థం. సో, డోంట్ గో అవే ఫ్రమ్ మీ. నాకు దూరంగా వెళ్ళకు. సో, అవే ఫ్రమ్ తర్వాత మనం ఏమి చేయాలి? నౌన్‌ని కానీ, ప్రొనౌన్‌ని కానీ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రేజ్ ఏంటంటే ఎక్సెప్ట్ ఫార్. ఎక్సెప్ట్ ఫార్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మినహాయించి, అది తప్ప అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌కి ఎవ్రీవన్ హాస్ కమ్ ఎక్సెప్ట్ ఫర్ రాణి. అందరూ వచ్చారు రాణిని మినహాయించి ఎక్సెప్ట్ ఫర్ అని. ఐ హావెంట్ ఈటెన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ యాన్ యాపిల్. ఒక యాపిల్ మినహాయించి నేను ఇంకేం తినలేదు. సో, ఎక్సెప్ట్ ఫర్ అని చెప్పి మనం ఏదైతే మినహాయించి అని చెప్తున్నామో ఆ వ్యక్తిని కానీ, వస్తువుని కానీ చెప్పాలనమాట. సో, ద నైబర్‌హుడ్ వాస్ డార్క్
ఎక్సెప్ట్ ఫర్ వన్ హౌస్. సో, ఆ వాతావరణం అంతా అంటే ఇరుగు పొరుగు అంతా చాలా చీకటిలో ఉంది. ఒక్క ఇల్లు తప్ప. ఎక్సెప్ట్ ఫర్ వన్ హౌస్. ఎక్సెప్ట్ ఫర్ ఒక ఇల్లు తప్ప మిగతా ఇళ్ళన్నీ చీకటిలో ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ మనం ఎక్సెప్ట్ ఫర్ అంటే మినహాయించి అని చెప్పే అర్థంలో ఈ ఫ్రేజ్‌ని ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని అర్థం. ఎగ్జాంపుల్‌కి దేర్ ఇస్ ఎ నీమ్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్. స్కూల్ ముందు ఏముంది? ఒక నీమ్ ట్రీ ఉంది. వేప చెట్టు ఉంది. దేర్ ఈస్ నో పార్కింగ్ లేకపోతే దేర్ ఈస్ నో పార్కింగ్ స్పేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. మా ఇంటి ముందు పార్కింగ్ స్పేస్ అనేది లేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ తర్వాత మనం నౌన్‌ని లేకపోతే ప్రొనౌన్‌ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక ప్రిపోజిషన్ కాబట్టి. సో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. అదేంటంటే ఫలానా వాళ్ళ ముందు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అటువంటి అర్థంలో. నెవర్ టాక్ అబౌట్ సచ్ మ్యాటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లల ముందు అటువంటి టాపిక్స్ మాట్లాడొద్దు. నెవర్ టాక్ అబౌట్ సచ్ మ్యాటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కిడ్స్. డోంట్ క్వారల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లల ముందు ఎప్పుడు కానీ పోట్లాడవద్దు అని చెప్పే అర్థంలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్న ప్రిపోజిషన్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. సో, ఈ ఫ్రేజెస్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.